గౌతమ్ సుమతిని వెంబడిస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అలా అలా చీకటి పడిపోతుంది. అంతలో అక్కడ అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. సుమతి ఆ జాతరలోకి ప్రవేశించి అమ్మవారికి దండం పెట్టుకొని చాలా టెన్షన్ పడుతూ చుట్టూ దిక్కులు చూస్తూ ఉంటుంది. గౌతమ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. సుమతిని చూసి జనాల్లోకి వచ్చి పడింది. ఇప్పుడు ఈ జనాల్లో ఉండగా సుమతిని నేనేం చేయలేను, ఇప్పుడు ఏం చేయాలి అని గౌతమ్ ఆలోచిస్తూ ఉండగా మరోవైపు సీత ఇంట్లో అందరూ బయటికి వెళ్లారు. ఇంకా ఎవరూ రాలేదు. రామ్ మామ వాళ్ళు బయలుదేరారో లేదో అని ఫోన్ చేసి ఎక్కడున్నావు మామా అని అడుగుతూ ఉంటుంది. బయలుదేరాం అని చెప్తూ ఉండగా మీరు రావటానికి ఎంత టైం పడుతుంది? ఇంట్లో ఒకదాన్నే ఉన్నాను మావా, బోర్ కొడుతుంది అని సీత అంటుంది. మాతో రమ్మంటే రాను అన్నావు, ఇప్పుడేమో బోరు అంటున్నావు అని రామ్ అడుగుతూ ఉండగా మీరు ఇంతసేపు వెళ్తారని నాకేం తెలుసు అని సీత అంటుంది. ఇంట్లో పిన్ని విజయ వాళ్ళు ఉన్నారు కదా అని రామ్ అడుగుతూ ఉండగా లేరు మావా, వాళ్ళు కూడా బయటకు వెళ్లారు అని చెప్తూ ఉండగా ఇంకా మేము రావడానికి 1 అవర్ పడుతుంది, నువ్వు డిన్నర్ చేసి పడుకో అని చెప్తూ ఉంటాడు. నేను ఎప్పుడో తినేశాను మావా, త్వరగా రండి. సరే మావా పడుకుంటాను గాని నిద్ర పడుతుందో లేదో తెలీదు, సరే ఉంటాను అని ఫోన్ పెట్టగానే రామ్ సీత ఎందుకని మనం వచ్చే టైం ని కరెక్ట్ గా అడుగుతుంది అని అర్చన అడుగుతూ ఉండగా ఊరికే తెలుసుకోవడానికి అడిగింది లేపిని. సీత ఏం చేసినా ఏం చెప్పినా ఒక కారణం ఉంటుంది అని అర్చన తన భర్త ఇద్దరు అంటూ ఉంటారు. కారణం ఏముంటుందిలే అని జనార్దన్ సర్ది చెప్తూ ఉంటాడు. సీత మాత్రం రామ్మావ లేకుండా నేను ఒంటరిగా పడుకోవడం చాలా కష్టం, త్వరగా రామావ అని పడుకొని సుమతి అత్తమ్మ ఎప్పటికీ ఇంత లేటుగా రాలేదు, కాసేపు అవి ఫోన్ చేస్తా అని కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి సీత ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఊరేగింపులో సుమతి అమ్మవారి ఊరేగింపు ఇంటి వైపు వెళ్తుంది. కాసేపు ఇలాగే వెళ్తే ఇంటికి చేరుకోవచ్చు అని వెనక తిరిగి చూడగా గౌతమ్ కనిపించకపోవడంతో వాడు లేడేంటి, నేను జనాల్లో ఉండేసరికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడా, అమ్మా నువ్వే నన్ను కాపాడావు తల్లి అని సుమతి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉండగా అంతలో గౌతమ్ అమ్మవారి గడ్డపులో శారీ కట్టుకొని కత్తి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక సుమతి గౌతమ్ని అలా చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా ఇక గౌతమ్ కత్తి తీసుకొని డాన్సులు వేస్తూ సుమతి దగ్గరకు వచ్చి పడవబోతున్న సమయానికి అక్కడ డాన్స్ వేసే మరొక అతను అడ్డు వచ్చి డాన్స్ వేస్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో సుమతి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అయినా కూడా గౌతమ్ సుమతిని వెంబడిస్తూ ఉంటాడు. మరోవైపు మహాలక్ష్మి కారులో వస్తూ ఈ గౌతమ్ గాడు సుమతిని పట్టుకొని చంపాడో లేదో, లేదంటే అది ఇంటికి వెళ్ళి అన్ని చెప్పేస్తుంది, ఇప్పుడు ఎలా అని చాలా టెన్షన్ పడుతూ కారులో వస్తూ ఉంటుంది. జనార్దన్ వాళ్ళు కూడా కారులో వస్తూ ఉంటారు. మరోవైపు సీత నిద్రపోతున్నట్టు చూపిస్తూ ఉంటారు. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ప్రోమోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్.